అగో వచ్చే వచ్చే అన్నారు, అందరూ తయారు కావాలే అన్నారు. ఆఖరికి ముహూర్తం కూడా పెట్టిర్రు. అమ్మయ్య, ఇన్నొద్దులకు పల్లెలకు జాతర వచ్చింది, కళ వచ్చింది అని అనుకుర్రు చాలా మంది. కానీ కొండంత రాగం తీసి ఊడాల పాట వాడినట్టు అయ్యింది లోకల్ ఎలచ్చల్ల కథ. ఊర్ల పొంటి ఎవ్వల నోటెంట ఇన్నా ఇప్పుడు గిదే ముచ్చట వినిపిస్తుంది. మరిగా ఇంతకు ఏమేమి నడుస్తుంది, ఏమేమైతుంది ఒక్కసారి చూద్దాం పార్రి. ముందు మురిసినమ్మ పండుగేరు కదా అన్నట్టు లోకల్ ఎలక్షన్లు అందరినీ నారాజు చేసినాయి. ఎట్టనన్నా చేసి గెలవాలని కొంతమంది ముందుకు ముందే ఆతారాలు పాతారాలు అన్ని తయారు చేసుకుంటే ఆఖరికి కోర్టు సార్లు బ్రేకులు వేసిండ్రు. సరే వేసిండ్రు కానీ ఇక ఇప్పుడు ఏంది పరిస్థితి అని ఆలోచనలు పడ్డారు అందరూ. అయితే కోర్టు సార్లు ఏం చెప్పిండ్రట అంటే 42% రిజర్వేషన్ల జీవోను ఆపినాం కానీ ఎలక్షన్లను ఆపలేదన్నట్టు చెప్పిండ్రట. కావాలంటే ఇది వరకున్న పాత రిజర్వేషన్లతోని ఎలక్షన్లు పెడితే పెట్టుకోవచ్చు అన్నట్టు కూడా చెప్పిండ్రట. ఇదే ముచ్చట మీద ఎలక్షన్ల సంఘపోలు సర్కారోళ్లకు లేఖ రాసే ఇగురని చేసిండ్రు. ఒకవేళ పాత రిజర్వేషన్లతోనే ఎలక్షన్లకు సై అంటే పెట్టుడే అన్నట్టు ఆలోచనలు చేస్తుండ్రట. కానీ సర్కారోళ్ళు మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎలక్షన్లకు పోవాలి అన్నట్టు చేస్తుండ్రు. ఇదే ముచ్చట మీద సుప్రీంకోర్టుకు పోవాలని తయారైండ్రు. సోమవారం నాడు పెద్ద కోర్టులో పిటిషన్ ఎత్తారట. ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా వీలైన త్వరగా సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఇచ్చిన స్టే మీద అప్పీలు చేయాలంటే ఒక నిర్ణయంతో ఉన్నాం. బీసీలకి 42% రిజర్వేషన్ విషయంలో ఎక్కడ రాజీ ఉండదు. 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ పార్టీ ఆపణలో అసలైన ముద్దాయి. ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే తీరు ఉన్నాయి. అటు రాష్ట్రపతి ఇటు గవర్నరు ఇద్దరి దగ్గర బిల్లు పెండింగ్లు ఉన్నది. పోతే గీతే వాళ్ళు దశకతులు పెట్టాలని కోర్టుకు పోవాలి అంటుండ్రు. అట్లా కాదంటే మాత్రం ఊదు కాలదు పీరులు ఇవ్వదు అన్నట్టే అవుతుంది. ఇప్పటి అంతలు ఎలక్షన్లు కావు అన్నట్టే మాట్లాడుతుండ్రు. పాత రిజర్వేషన్లకే సై అంటే మళ్ళీ నెల కన్నా ఎలక్షన్లు పెట్టుకునే ఛాన్స్ ఉన్నదట. కానీ బీసీలకు 42% రిజర్వేషన్లతోనే పోవాలంటే మాత్రం ఇక ఎలక్షన్లు ఎప్పుడు పెట్టేది ఆ భగవంతునికే ఎరక అన్నట్టు మాట్లాడుకుంటారు చాలా మంది. ఇంటోళ్ళు ఏలు చూపిస్తే బయటోళ్ళు కాలు చూపిస్తారు. అందుకే ఇంటి గుట్టు రోడ్డున పడేసుకోవద్దు అంటుంటారు పెద్ద మనుషులు. కానీ అదేందో ఏమో మరి ఏం చేసినా అంత ఫూట్ అయ్యేటట్టు చేస్తుంటారు కొంతమంది. నెరిగి నడుమ లీడర్ సాబుల పంచాదులు చేయబట్టి పార్టీలకు పెద్ద పార్శాన్ వచ్చి పడుతుంది. ఇక చూడరాదుర్రి, షేయ్ పార్టీలో ఓ పంచాది ఒడిసింది అని అనుకునే లోపు ఇంకో పంచాది శురువైంది. లోపల లోట మీద మిట అన్నట్టు పార్టీకో పార్శాన్ ఉన్నది పోన్రి. అందరేమో కానీ చెయ్యి పార్టీలనైతే తాపకో పంచాది ముంగటేసుకుంటారు లీడర్ సాబులు. మొన్నటిదాకా మాట దూలిండని మంత్రి పొన్నం సారుకు ఇంకో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారుకు లాడాయి నడిచింది. ఎవ్వారం చినికి గాలివాన లెక్క అవుతుండటాలకు పెద్ద మనుషులు అంతా కలిసి నాష్టకు పిలిచి పంచాది తెంపిన్రు. ఇక అది అట్లా ఒడిసిందో లేదో ఇప్పుడు మళ్ళీ రపరప చాలయ్యింది. మంత్రి పొంగులేటికి మహిళా మంత్రి కొండా సురేఖకు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టుందట. మేడారం టెండర్ల కాడ వచ్చిందంటారు ఇద్దరికి పంచాది. 70 కోట్లు విలువ చేసే టెండర్ను తన వాళ్ళకే ఇప్పించుకుందామని చూస్తుండట మంత్రి సారు. ఆగాయ్ దేవుని గుళ్ళ మంత్రిని నేనైతే మీదేంది పెత్తనం, గుళ్ళకాడ ఎవరితోని పనులు చేపియాలను నాకు తెలియదా అన్నట్టు గరం అవుతున్నదట సురేఖక్క. ఇప్పటికే ఓసారి సురేఖక్క ఇంటి ఆయన కొండా మురళి మంత్రి పొంగులేటి మీద పెద్ద మనుషులకు షికాయతు కూడా చేసిండ అంటుర్రు. ఇక ఇప్పుడు మళ్ళోసారి సురేఖక్క కూడా సీఎం రేవంత్ సార్కు పెద్ద మనుషులకు ఫిర్యాదయిందట. మరి ఇక పంచాయతీ ఎక్కడ దాకా పోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. కానీ ఇద్దరు గీసులాడితే మూడోనికి లాభం అన్నట్టు మంత్రుల నడుమ పంచాయతీలు చేయబట్టి ఏగసు పార్టీ వాళ్ళకు సందు దొరికినట్టు అవుతుంది కదా అనుకుంటారు అందరూ. మరి ఇక ఇప్పుడు ఇద్దరు మంత్రుల నడుమ కిరికిరిని ఎట్ట చల్లగా చేస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి. అటు బీహార్లా ఇటు జూబ్లీ హిల్స్లా ఎలక్షన్లు వచ్చినాయి. ఇక దావత్లు అనుకుంటుర్రు చాలా మంది. కానీ గట్లుంటుందా? ఏదైనా ఓ లెక్క ప్రకారం చేయాలి. ఆఖరికి బిర్యానీ తినిపించినా సరే లెక్క పక్కాగా ఉండాలి. ఎంత ఖర్చు చేసిరో చెప్పాలి. కావాలంటే ఇక చూడురు మీరే, లీడర్లు దేనికి ఎంత ఖర్చు పెట్టాలనో ఎలక్షన్ల సంగపోలే చెప్పిర్రు. ఏట్లేసినా సరే లెక్క పెట్టుకొని వేయాలి అన్నారు పెద్ద మనుషులు. దేనికైనా ఓ లెక్క ఉండాలి. అందుకే ఎలక్షన్ల ఖర్చుకు కూడా ఆఫీసర్లు ఓ లెక్క పెట్టిండ్రు. ఎలక్షన్లు కదా అని లీడర్లు కట్టలు తీసి ఖర్చు పెడతామంటే అస్సలు నడవదంటారు. అన్నిటికీ లెక్క పత్రం ఉండాలన్నట. బిర్యానీ పొట్లమైనా సరే ఇడ్లీ పొట్లమైనా సరే లెక్క ఎక్కువ కావద్దట. దేనికి ఎంత ఖర్చు పెట్టాలనో వాళ్ళే చెప్పిండ్రు. మటన్ బిర్యానీకి 180, చికెన్ బిర్యానీకి 170, ఎగ్ బిర్యానీకి 135,
పెద్ద సమోసాకు 10 రూపాయలు, చిన్న సమోసాకు 3 రూపాయలు, నీళ్ల సీసాకైతే 20 రూపాయలు, పులిహోర పొట్లానికి 40 రూపాయలు, మధ్యాహ్నం తిండికి 80 రూపాయలు. గిట్లా లీడర్లు దేనికి ఎంతెంత ఖర్చు చేయాలనో ఎలక్షన్ల సంఘపోలే ఓ లిస్టు విడుదల చేసిండ్రు. పూలదండల కాడి నుంచి పార్టీ కార్యకర్తలు కప్పుకునే చెల్లబట్టల దాకా, గోడల మీద అతికిచ్చే పోస్టర్ల కాడి నుంచి పోటువోళ్ళు తీసుకోల దాకా అన్నిటికీ రేట్లు ఫిక్స్ చేసిండ్రు. ఎవళ్ళైనా సరే 40 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టొద్దు అన్నట్టు చెప్తుండ్రు. చాక్లెట్లు బిస్కెట్లు పంచి పెట్టినట్టు పైసలు ఎదజల్లుతాం, ఓట్లు కొంటాం అంటే నడవదన్నట్టు చెప్తుండ్రు. కానీ దేనికి ఎంత ఖర్చు చేయాలనో, ఎవ్వారం ఎచ్చట నడిపియాలనో మన లీడర్లకు తెలిసినంత ఎవ్వలకు తెలియదనే ముచ్చట అందరికీ తెలిసిందే. ఎలక్షన్ల సంఘపోల రేట్లు ఎట్లున్నా సారసుడే అన్నట్టుంటది ఎవ్వారం అనుకుంటారా అందరూ. మరి ఇక చూడాలి ఏం చేస్తారో. మందు తాగితే కార్జాలు ఖరాబ్ అవుతాయి, అడ్డమైన రోగాలన్నీ వస్తాయి అని అంటుంటారు. అసోంటిది విషంలో విషం కలిపినట్టు దాన్ని కూడా కల్తీ చేస్తుర్రు కొంతమంది. పబ్లిక్ పానాలతోని చెలగాటం ఆడుతుర్రు అన్నట్టు కల్తీ మందు ఎవ్వరం మీద ఇప్పుడు ఏపీలో పెద్ద పంచాదే నడుస్తుంది. సీఎం సార్ కూడా మస్తు గర్వైండట. మరిగా ఆ కథ ఏందో అరుసుకొని వద్దాం పార్రి. ఒకనికి రోగము ఇంకొకనికి భోగం అన్నట్టు కల్తీ మందు చేయబట్టి తాగినోళ్ళు ఆగమైతే అమ్మినోళ్ళు ఆస్తులు సంపాదించుకుండ్రు. ఏపీల కల్తీ మందు దందా చేసిన జనార్దన్ రావు అనేటోని దొరకబట్టి గట్టిగా జాడిస్తుంటే అన్ని బయటపడుతున్నాయి. ఇప్పుడు కల్తీ మందు అమ్మితే వచ్చిన పైసలతోని భూములు లెస్సగొన్నాడట. అంతేకాదు ఆఫీసర్లు చెకింగ్లకు పోయినప్పుడు 60 కేసుల కల్తీ మందు బాత్రూంలో బారబోసిండ్రట. గిట్లా కల్తీ మందు లీలలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకో దిక్కు సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు నడమ పొట్టు కిరికిరి నడుస్తుంది. ఇప్పటికే గలీజ్ దందాల సొంత పార్టీ వాళ్ళే ఉన్నా సరే అందరిని లోపటేయాల్సిందే అన్నట్టు చెప్పిండట ముఖ్యమంత్రి సారు. ఇంకో దిక్కు కల్తీ మందు చేయబట్టి పబ్లిక్ పానాలు పోతున్నా సర్కారోళ్ళు పట్టించుకుంటలేరని పంక పార్టీ వాళ్ళు సాపిస్తుండ్రు. వాళ్ళ ముచ్చట్లకు సైకిల్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే మరల పడతాండ్రు. 23 మంది మొలకల చెరువుకు సంబంధించి ఎక్యూస్డ్ని దాంట్లో చూడడం జరిగింది. దాంట్లో 14 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి జనార్దన్ కూడా నిన్న కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు జయచంద్రారెడ్డి ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా దొరకాల్సింది ఉంది. దీనికి మొత్తం 4 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక అది అట్లుంటే ఎన్టీఆర్ జిల్లాల రాజధాని నడిబొడ్డున కల్తీ మందు దందా గంత గట్టిగా నడుస్తుంటే ఇన్నొద్దుల ఆఫీసర్లు ఏం చేస్తాండ్రు, అక్కడ ఉన్న లీడర్లు ఏం చేస్తాండ్రు అని 4 తీర్ల మాట్లాడుకుంటాండ్రు. ఇప్పుడు ఇప్పటికన్నా కండ్లు తెరిచిండ్రు కాబట్టి ఇంకెక్కడెక్కడ కల్తీ దందా నడుస్తుందో చెకింగ్లు చేసి దొరకబట్టి అందరిని లోపటేయాలి అని కోరుకుంటారు పబ్లిక్. ఎంత బంగారం ఉంటే అంత సింగారం అన్నారు వెనకటోళ్ళు. కానీ నిన్ని అలా సామాన్యులు బంగారం కొనేటట్టు ఉన్నదా? అమ్మో ఎవ్వలకు అందకుండా ఉరుకుతుంది బంగారం. చూస్తేనే 1.5 లక్ష అయ్యేటట్టుంది. అందుకే ఇప్పుడు చాలా మంది సొమ్ములు చేయించుకునే తందుకు కాదు దాచిపెట్టుకునేకే కొంటుర్రట బంగారం. ఇక చూడు, బండి కొంటే పాతగా అవుతుంది, బంగారం కొంటే రేటు పెరుగుతుంది అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఇదివరకు భూముల మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఇక ఇప్పుడు బంగారం మీద దాబాయించి పెట్టుబడులు పెడుతుండ్రట. ఏమంట బంగారం రేటు 1 లక్ష దాటిందో ఇక అప్పటి సంధి చాలా అయింది అసలు కథ. చాలా మంది చేతుల పైసలు ఉంటే చాలు మాసమో 2 మాసాలు కొని పెట్టుకుంటారట. ఇప్పుడు అట్లా తులాల కొద్ది కొనేటోళ్ళు, కిలోల కొద్ది కొనేటోళ్ళు కూడా ఉన్నారట. సొమ్ముల రూపంలో బంగారం కొనేటోళ్ళు కూడా బాగా పెరిగినరాట. ఇంకింతమంది ఎట్లయితే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుంటారో గట్లనే బంగారం మీద పెట్టుబడులు పెట్టినరాట. ఆగస్టులో 2190 కోట్ల దాకా పెట్టుబడులు పెడితే మొన్న పోయిన సెప్టెంబర్లో అది 8363 కోట్లకు పెరిగిందట. పెరుగుతున్న బంగారం రేటు చూసి లాభాలు గట్టిగా వస్తాయని ఆశపడుతుండ్రట చాలా మంది. ఇక మన దేశంలో పబ్లిక్ దగ్గర ఉన్న బంగారం అంతా లెక్కేస్తే ఏం తక్కువ 337 లక్షల కోట్లు విలువ చేస్తుందట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే రేట్లు పెరుగుతున్న కొద్దీ బంగారం కొనేటోళ్ళు తక్కువ అవుతుండ్రట కానీ తాకట్టు పెట్టేటోళ్ళు పెరుగుతుండ్రట. తులం బంగారానికి బ్యాంకులల్లో 70 నుంచి 75 వేలు అప్పిస్తాండ్రు. అదే ప్రైవేట్ వాళ్ళు అయితే 80 వేల దాకా ఇస్తుండ్రట. అందుకే బంగారం మీద అప్పులు చేసేటోళ్ళు కూడా పెరిగినరా అంటున్నారు. అటు వెండి రేట్లు కూడా శీతం పెరిగినాయి. కిలో వెండి 1,87,000కు చేరింది. బంగారం ఎండి 2 పోటీ పెట్టుకొని పరుగు పెడుతున్నట్టే ఉన్నది వ్యవహారం. అంత మంచిగానే ఉన్నది కానీ ఎంత పెరిగినా సరే పెరుగుడు విరుగుట కొరకే అని కూడా అంటుంటారు. అట్లా కూడా ఆలోచనలు చేయాలి మరి కొనేటోళ్ళు అంటున్నారు చాలా మంది.
రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. అందుకే రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక్క అంటుంటారు. అన్నదాతల కష్టంతోనే మన కడుపు నిండుతుంది. మనమంతా తిండికి లోటు లేకుండా బతుకుతున్నాం. మరి అసొంటోళ్లను ఎట్లా చూసుకోవాలి? కంటికి రెప్పోలే కాపాడుకోవాలి. వ్యవసాయాన్ని ఈగింత ఎలుగులో చేయాలి. ఇట్లనే ఇక రైతన్నల కోసం సెంటర్ సర్కార్ వాళ్ళు మళ్ళేమో పథకం చాలు చేసిర్రట. పానిస్తుందాం. అందరికీ అన్నం పెట్టేటోడు రైతన్ననే. అందుకే రైతు బాగుంటేనే దేశం బాగుంటదన్నట్టు చెప్పుకొచ్చిండు ప్రధానమంత్రి మోడీ సారు. అన్నదాతల కొరకే కొత్తగా పథకాలు చాలు చేసిండు. 24,000 కోట్లతోని ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన అనే పథకం శనివారం సారు చేతుల మీదంగా షురువైంది. పంటల దిగుబడి పెంచుడే కాకుండా కోసిన పంటను నిల్వ చేసుకునేటట్టు అన్ని తీర్ల సౌలతులు చేస్తారట. నీళ్ల సౌలతి లేని జాగల కాల్వలు కట్టించే ఇగరం చేస్తారట. తొలుత రాష్ట్రానికి ఓ 4-5 జిల్లాల చొప్పున 100 జిల్లాలల్లా ధన్ ధాన్య యోజన పథకం అమలు చేస్తుర్రు. అంతేకాదు ఇంకో 11,440 కోట్లతోని కందిపప్పు, ఆ పప్పు, ఈ పప్పు అన్ని పప్పుల దిగుబడి పెంచేటట్టు రైతన్నలకు అన్ని తీర్లా సాధిస్తారట. అట్లా ఇక మొత్తం 42,000 కోట్లతోని పనులు పథకాలు చాలు చేసిండు పెద్దసారు. ఇక ఇప్పటికే బయటి దేశాలను నమ్ముకునుడు, బయటి దేశాలకు అమ్ముకునుడు తక్కువ చేయాలని సెంటర్ సర్కార్ వాళ్ళు గట్టిగా చెప్తుర్రు. అందుకే మనోళ్ళు చేసే వ్యవసాయం, మనోళ్ళు పండించే పంటలు మన దేశానికే పనికొచ్చేటట్టు చేస్తుర్రు. ఉప్పులు పప్పులు బయటి దేశాల నుంచి కొనుక్కోకుండా మనకు సరిపోను పంట మనమే పండించుకోవాలి అన్నట్టు చేస్తుర్రు. ఇక ధన్ ధాన్య యోజన పథకం కింద తెలంగాణలో జనగామ, నారాయణపేట, జోగులాంబ గద్వాల, అటు ఏపీల అల్లూరి, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలను ఎంపిక చేసిర్రు. ఈ 8 జిల్లాలల్లా ఎంత ఖర్చైనా సరే రైతన్నలను ముంగటికి నడిపియాలి, వ్యవసాయాన్ని ఎలుగుల చేయాలి అన్నట్టు చూస్తుర్రట. ఏమైనా మంచి కార్యమే ముంగటేసుకుర్రు అని అనుకుంటుర్రు ఇప్పుడు అందరూ. 2 దినాలు ఆఫీస్కు సెలవు పెట్టుకుంటాం, ఎటన్నా పోదాం పాపిల్లా అని మా దోస్తులు ఒకటే తగిలిర్రు. పోనీకే రానీకినే సరిపోతుంది, 2 దినాలల్లో ఎటు పోయి వస్తాం, ఊకే ఉండరా దుర్రి అని అంటే అస్సలు వింటలేరు. ఇక ఎటు పోదాము అని అందరం ఆలోచనలు చేస్తుంటే ఇక గీ ముచ్చట తెలిసింది. పచ్చటి కొండల నడుమ గోదావరి అలల మీద ఓ దిక్కు సల్లటి పిల్లగాలులు తగులుతుంటే ఇంకో దిక్కు పడవ మీద కూర్చొని ప్రకృతిని చూస్తుంటే ఎంత మురిసిపోతుందో పానం. ఇంతకు గజాగేందో చెప్పవైతివి అని అనుకుంటురా? ఇంకేంటిది మన పాపికొండలే. వానలు వరదలు చేవట్టి గోదావరి గంగమ్మ ఇన్నొద్దులు రువ్వడుగా పారింది. ఇక ఇప్పుడు జర్ర వరద తగ్గింది కాబట్టి నెమ్మలమైందట. అందుకే 3 నెలల కింద బంద్ అయిన పాపికొండల యాత్ర మళ్ళా చాలు చేసిర్రు ఆఫీసర్లు. అల్లూరి జిల్లా దేవీపట్నం కెంచి పాపికొండల యాత్రకు దినం పడవలు నడిపిస్తారట. అన్ని తీర్ల సగబెట్టుకొని 15 బోట్లు రెడీగా ఉన్నాయట. ఎవ్వళ్ళకేం తిప్పల కాకుండా తీరొక్క సౌలతులతోని ఏర్పాట్లు గట్టిగా చేసిర్రట. ఇక వచ్చేది చలికాలం కాబట్టి మంచు తెరల నడుమ పాపికొండల అందం ఇగింత పెరుగుతుంది. అందుకే పబ్లిక్ ను రప్పియాలే, సర్కారుకు ఆమ్దాని గట్టిగా తీసుకురావాలే అన్నట్టు తయారైతుర్రట టూరిజం అధికారులు. ఎట్లాగో శని ఆదివారాలు వచ్చినాయంటే చాలు చాలా మంది ఎటన్నా పోవాలే అన్నట్లు బండ్లు కడుతుంటారు. అసొంటోళ్ళందరినీ పాపికొండలు పిలుస్తున్నాయి. ఇప్పుడు ఏసీ పడవల కూసోబెట్టి ప్రకృతి అందాలను చూపించడే కాకుండా గోదావరి చేపల పులుసు కూడా రుచి చూపిస్తారట. మరి పోయేటోళ్ళుంటే పోయిరాన్రి. యాత్ర అయితే శనివారం సంధి చాలైంది.